డ్రగ్స్ సరఫరా చేసే మూటలు అణచివేస్తాం, సమాజంలో మత్తుపార్దులకు స్థానం లేదు. సిపి సుధీర్ బాబు ఐపీఎస్. యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి. రాచకొండ కమిషన్ పరిధిలో డ్రగ్స్ రవాణా మరియు వినియోగం మీద ఉక్కుపదం మోపుతామని కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ పేర్కొన్నారు. ఈరోజు బండ్లగూడలోని జిఎస్ఐ ఆడిటోరియంలో ఎన్డీపీఎస్ కేసుల ప్రొసీజరల్ ఎక్సలెన్స్ సెమినార్ మరియు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మరియు పై స్థాయి అధికారులు నిషేధిత డ్రగ్స్ కేసుల విచారణకు ఉపకరించే హ్యాండ్బుక్ మాన్యువల్ అందించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల గురించి ఇప్పటికే పోలీసులు అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన మేరకు ఉన్నటువంటి కోర్టుల నుంచి కానీ లేకపోతే ఉన్నటువంటి జడ్జిల దగ్గర నుంచి కానీ లాయర్ల దగ్గర నుంచి కానీ వాళ్ళ ఉన్నటువంటి సమాచారాన్ని ఇప్పటికే గోప్యంగా ఉంచుతున్నారు. వాళ్ళు చాలా వరకు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ విధంగా చేస్తారో డ్రగ్స్ విషయంలో కూడా అదే తరహాలో చేయాలని కూడా పోలీసులు అదే ముమ్మరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలి, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలనేటువంటి నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అంతా ఇటు ఒక దిక్కు సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ రాచకొండ కానీ ఈ 3 పోలీస్ కమిషనర్లో తీవ్రమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఏదైతే మత్తు పానీయాలకు బానిసలవుతున్నటువంటి యువతను దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ను కంట్రోల్ చేయాలన్నటువంటి ఆదేశాలకు సీఎం గారు చెప్పినటువంటి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి, ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కనిపించేటువంటి నినాదం రావద్దు, డ్రగ్స్కు బానిసలు కావద్దు అన్నటువంటి ఆలోచనలో పోలీసులు దాని మీద కసరత్తు చేస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు దాని మీద రివ్యూలు చేస్తున్నారు. ఎక్కడైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి సప్లై ఉన్నారో, ఎక్కడి నుంచి డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి డ్రగ్స్కు ఎక్కడ యువత దానికి కనెక్టివిటీగా ఉంది, ఎక్కడ యువత దాన్ని చెడిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యవస్థలో ఇలా డ్రగ్స్ ఎక్కడ కనిపించినా కూడా సహించేది లేనటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. డ్రగ్స్ సరఫరా చేసే మూటలను కూడా అణచివేస్తున్నటువంటి ప్రధానంగా కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు సార్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.